నేడు చంద్రబాబు నివాసంలో కూటమి నేతల కీలక సమావేశం జరగనుంది. సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ పాల్గొననున్నారు. కీలక అంశాలపై కూటమి నేతలు చర్చించనున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు డిలిమిటేషన్ పై చర్చించే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలకు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. రాజ్యసభ సభ్యుల అభ్యర్థుల ఎంపికపై చర్చించే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలపై చర్చించనున్నారు నేతలు. ఇతర నామినేటెడ్ పదవులపై చర్చించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు నేతలు. నేడు చంద్రబాబు నివాసంలో కూటమి నేతలు కీలక సమావేశం జరగనుంది. సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ పాల్గొననున్నారు. కీలక అంశాలపై కూటమి నేతలు చర్చించనున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు డిలిమిటేషన్ పై చర్చించే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలకు కూడా సీఎం చంద్రబాబు లేఖను రాశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి. రైట్ యమున, ఏదైతే నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏదైతే సాయంత్రం క్యాంపు కార్యాలయంలో కూటమి నేతలైతే సమావేశం కానున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే పార్లమెంటు ఏదైతే కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువస్తున్న నేపథ్యంలో రేపు ఏదైతే 16వ తేదీన ఈ బిల్లును అయితే అటు కేంద్రంలో ఏదైతే పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. అయితే ప్రధానంగా మహిళలకు చట్టసభలలో 33% రిజర్వేషన్ కల్పించే దిశగా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ సహాయ సహకారాలని తోడ్పాటును అందించాలని చెప్పని ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలకైతే లేఖ రాశారు. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్రాల సీఎంలంతా కూడా ఏదైతే అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు, అటు ఏదైతే ఉన్న ఎంపీలు ఉన్నారో రాష్ట్ర ఎంపీలందరికీ కూడా లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే అటు బీజేపీ, అదేవిధంగా జనసేనతో పాటు కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ రాష్ట్ర ముఖ్య నాయకులకు కూడా సీఎం చంద్రబాబు అయితే లేఖ రాశారు. అయితే ఏదైతే ఈ పార్లమెంట్లో ఈ మహిళా బిల్లు, రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో అందరూ మద్దతు కూడా అన్ని పార్టీల మద్దతును కూడగట్టుకోవాలని చెప్పని ఈ నేపథ్యంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అటు ఎంపీలతో పాటు ఇటు ఏదైతే పార్టీ అధ్యక్షులు ఉన్నారో వీరంతా కూడా మద్దతు తెలపాలని చెప్పని ఈ నేపథ్యంలోనే నేడు ఉండవల్లిలో సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు అదేవిధంగా ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ భేటీ కానున్నారు. అయితే ఈ భేటీలో ప్రధానంగా మహిళా బిల్లు ఏదైతే బిల్ పాస్ అయిన తర్వాత బిల్ పాస్ అయ్యే క్రమంలో వారు ఇవ్వాల్సిన మద్దతుతో పాటు ఏదైతే బిల్ పాస్ అయిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలు ఎలాంటివి చేపట్టాలి, మహిళలకి ఎలాంటివి ప్రోత్సాహకాలు అందించాలి అనే దానిపైన కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు ఏదైతే ప్రస్తుతం తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఏదైతే డీలిమిటేషన్ ఏదైతే జరుగుతుందో దేశవ్యాప్తంగా, ఈ డీలిమిటేషన్కి సంబంధించి జనగణన ఏదైతే ఉందో దాంతోపాటు నియోజకవర్గాల పునర్విభజన ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీటన్నిటిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. చర్చించడంతో పాటు ఏదైతే తాజా రాజకీయ పరిణామాలు ఉన్నాయో తాజా రాజకీయ పరిణామాలన్నిటిపైన కూడా చర్చించి తగిన చర్యలతో పాటు ఏదైతే అంటే రాష్ట్ర వ్యాప్తంగా అటు మూడు పార్టీల నేతలను అదేవిధంగా కార్యకర్తలను కలుపుకుంటూ ముందుకు వెళుతూ మరింతగా బలోపేతం చేసుకుంటూ పార్టీకి ఏవైతే తోడ్పాటు అందించాల్సినవి ఉన్నాయో వాటన్నిటిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ సంక్షేమ పథకాలన్నిటినీ కూడా క్షేత్రస్థాయిలో అమలవుతున్న విధి విధానాలతో పాటు ఎక్కడైనా సమస్యలు తలెత్తుతుంటే ఆ సమస్యలను కూడా వాటిపైన పూర్తి అవగాహన చేసుకుని వాటన్నిటినీ కూడా త్వరితగతిన పరిష్కరించాలని చెప్పని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీటన్నిటిపైన కూడా చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. యమున. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.